ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మనందరికీ ఎప్పుడో ఒకప్పుడొచ్చే ఒక సాధారణమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. కంటికి కనిపించని దాన్ని ఎలా నమ్మాలి? సరే, ఈ కథ ఎలా మొదలవుతుందంటే, ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. స్వామీ, కనిపించని దానిని ఎలా నమ్మగలం అని. ఈ ఒక్క ప్రశ్నతోనే వాళ్ల మధ్య సంభాషణ మొదలవుతుంది. కథలో మొదటి భాగానికి వెళ్దాం. అదే శిష్యుడి సందేహం. ఆ శిష్యుడు తన మనసులో ఉన్న సందేహాన్ని గురువు ముందు ఉంచుతాడు. గురుగారు, దేవుడు నిజంగా ఉంటే మనకెప్పుడు ఎందుకు కనిపించుడు? కంటికి కనిపించని దాన్ని నేనెలా నమ్మాలి అని అడుగుతాడు. ఇది ఒక రకంగా గురువుని సవాల్ చేసినట్టే. ఇంత పెద్ద తాత్విక ప్రశ్నకు గురువుగారి సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన, సరే, ముందొక గ్లాస్ నీళ్లు తీసుకురా అని మాత్రమే అడుగుతాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. గురువుగారు ఒక చిన్న ప్రయోగం చేస్తారన్నమాట. అదే చక్కెర నీటి ప్రయోగం. గురువుగారు చెప్పినట్టుగానే ఆ శిష్యుడు గ్లాసులో నీళ్లు తీసుకుని రుచి చూస్తాడు. ఎలా ఉంది అని గురువు అడిగితే చప్పగా ఉంది అని చెప్తాడు. ప్రయోగంలో ఇది మొదటి స్టెప్, అంటే నీకి సహజమైన రుచిని తెలుసుకోవడం. అప్పుడు గురువుగారు కొంచెం చక్కెర చేతిలో పెట్టి దాన్ని ఆ నీళ్లలో కలపమంటారు. శిష్యుడు అలాగే చేస్తాడు. ఇప్పుడు ఆ నీళ్లలో ఒక కొత్త పదార్థం కలిసింది, కాని అది మెల్లగా కరిగిపోయి కనిపించకుండా పోతోంది. ఇప్పుడు మళ్ళీ రుచి చూడమంటారు గురువు. శిష్యుడు రుచి చూసి ఆశ్చర్యపోతాడు. ఈసారి నీళ్లు తియ్యగా ఉన్నాయి. చూడండి, చక్కెర కంటికి కనిపించడం లేదు, కాని దాని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడే గురువుగారు అసలైన ప్రశ్న వేస్తారు. అది ఆ శిష్యుడి ఆలోచనలని కదిలించేస్తుంది. గురు ఏమంటారంటే, సరే, ఇప్పుడు ఆ చక్కెరను నీటిలోంచి బయటకు చూద్దాం. ఆ ప్రశ్నకు శిష్యుడు, స్వామీ, అది అసాధ్యం కదా, చక్కెర నీటిలో పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు అది కనిపించదు, దాన్ని వేరు చేయలేం అని జవాబిస్తాడు. ఆ క్షణంలో శిష్యుడికి ఒక విషయం బోధపడుతుంది. ఒక వస్తువు ఉన్నప్పటికీ అది మన కంటికి కనిపించకుండా నీటిలో కలిసిపోయినట్లుగా ఉండగలదని. సరే, ఈ ప్రయోగమంతా బాగానే ఉంది, కాని దీని వెనుక ఉన్న అసలు సత్యమేంటి? అదే మన దృష్టికి అందని సత్యం. ఇక్కడే గురుగారు ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తారు. మనకి 2 రకాల చూపులుంటాయట. ఒకటి కంటి దృష్టి. ఇది భౌతికమైనది. ఇది నీటిని చూడగలదు, కాని అందులో కరిగిపోయిన చక్కెరను చూడలేదు. రెండవది జ్ఞానదృష్టి. ఇది అనుభవపూర్వకమైనది. అంటే నాలుక ఆ తీపిని రుచి చూసినప్పుడు కంటికి కనిపించకపోయినా నీటిలో చక్కెర ఉందని మనసుకి తెలుస్తుంది. అంటే భౌతికమైన రుజువు లేదు కదా అని ఒక వస్తువు లేదని చెప్పలేము. చూశారా, అసలు విషయం ఇదే. ఆ నీటిలో కరిగిపోయిన చక్కెరలాగే దైవం కూడా మన చర్మచక్షువులతో చూడలేకపోవచ్చో, కాని దాని ఉనికిని అనుభూతి చెందగలం. ఈ కథలో ఉన్న అసలు సందేశం, రూపకం ఇదే. మంచిది. ఈ అనుభూతిని పొందడమెలా? దానికి మార్గముందా? అదే దయకు మార్గం. అయితే ఇలాంటి అనుభూతిని పొందాలంటే దానికొక నైపుణ్యం కావాలి. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా కర్మసు కౌశలం, అంటే పనిచేయడంలో నేర్పరితనం. దాన్నే యోగమంటారు. ఇక్కడ యోగమంటే మనమనుకునే శారీరక ఆసనాలు మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిని సరైన ప్రయత్నంతో, జ్ఞానంతో చేయడమే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే కొన్ని సింపుల్ ఉదాహరణలు చూద్దాం. చెట్టుమీదన్న పండు దానికదే మన ఉడిలో వచ్చి పడదు కదా. అలాగే నది ప్రవహిస్తున్నంత మాత్రాన మన దాహం తీరిపోదు, మనం వంగి నీళ్లు తాగాలి. పసిపిల్లవాడు కూడా అమ్మ ఒడిలో చేరితేనే ఆకలి తీరుతుంది. అంటే దైవికమైన దయను పొందాలంటే మన వైపునుంచి కూడా ప్రయత్నం, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఆ దయను పొందే మార్గాన్ని మనం 3 దశలుగా చూడవచ్చు. 1 ప్రయత్నం మరియు చర్య, అంటే మనం చురుగ్గా అన్వేషించాలి. 2 విశ్వాసం మరియు నమ్మకం, ఈ ప్రక్రియ మీద పూర్తి నమ్మకం ఉంచాలి. 3ది దయ, వీటికి ప్రతిఫలంగా ఆ దైవిక అనుభూతి మనకు దక్కుతుంది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం మన ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తుంది. కేవలం యాంత్రికంగా జీవించడం, అంటే ఉదయం లేవడం, పనికి వెళ్లడం, రావడం, ఇలా ఏ శ్రద్ధ లేకుండా గడిపేస్తే అది ఈ లోతైన అనుభూతిని పొందే మార్గాన్ని మనకు దూరం చేస్తుంది. ఇది మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నకు దారితీస్తోంది. మన ఈ ఆధునిక, బిజీ, యాంత్రిక జీవితాల్లో
కళ్లకు కనిపించేదాన్ని దాటి అనుభూతి చెందడానికి అసలు మనకు సమయం, స్థలం ఎక్కడ ఉంది? ఈ చిన్న నీతి కథ మన జీవితాలకి ఎంతవరకు వర్తిస్తోందో ఒక్కసారి ఆలోచించాలి.